హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటంటే, నిన్న మా మ్యారేజ్ డే వీడియో పెడితే అందరూ చాలామంది విష్ చేశారనమాట. ఒక 200 మెంబర్స్ వరకు చాలామంది విష్ చేశారు. నేను అందరికీ కూడా రిప్లై ఇచ్చాను. ఎక్కడైనా ఎవరికైనా మిస్ అయితే ఏమనుకోకండి. అన్ని మెసేజ్లో చాలామందికి రిప్లై ఇస్తూనే ఉన్నాను. నిన్నంతా మా మ్యారేజ్ డే సగం మీకు రిప్లై ఇవ్వడానికి సరిపోయిందనమాట. ఇంతమంది మమ్మల్ని బ్లెస్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అనమాట. ఇంతమంది బ్లెస్ చేస్తారని అనుకోలేదు. నాకు తెలుసు మాస్టర్ మీద అభిమానంతో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మీ మాస్టర్ ఛానల్నే కాదు, నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. నేను కూడా డైలీ వ్లాగ్స్ చేస్తాను. నచ్చితే మాత్రం అన్సబ్స్క్రైబ్ చేసుకోకండి. అలాగే వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంతమంది నిన్న మమ్మల్ని బ్లెస్ చేసినందుకు నిజంగా నేనైతే మాత్రం చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంతమంది పెళ్లి రోజున ఇంతమంది మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఎంత హ్యాపీ అనిపించిందంటే నేను మాటల్లో చెప్పలేను, అంత హ్యాపీగా అనిపించింది అనమాట. మాస్టారు చెర్రీ స్కూల్కి వెళ్ళిపోయారు. చెర్రీకి అయితే హాలిడేస్ కాదు, ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేస్తారు. వాళ్ళు వచ్చేలోపు నేను వంట పని చేసుకోవాలి, ఇంటి పని చేసుకోవాలి, శాండ్విన్ కూడా చూసుకోవాలి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మాస్టర్తో ఎక్కువ వీడియోస్ కావాలా, వ్లాగ్స్ కావాలా, పిల్లలతో వీడియోస్ కావాలా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని పూర్తిగా చూడండి. ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకసారి వీడియోని లైక్ చేసేసేయండి. శాన్వి ఏం చేస్తుందో మీకు ఒకసారి చూపిస్తాను. శాన్వితో మాత్రం నా వల్ల కావట్లేదు, ఒకదాన్ని మేనేజ్ చేసుకోలేకపోతున్నాను. ఏం చేస్తాను ఒకసారి చూపిస్తాను. అల్లరల్లరి చేసేస్తుందండి. అసలు చూడండి, పాకటం వచ్చిన దగ్గర నుంచి ఇల్లంతా పాకుతూనే ఉంటుంది. బయటికి వెళ్ళిపోతుంది, సందులోకి వెళ్ళిపోయి సందులో ఏం చేసిందో ఒకసారి చూపిస్తాను ఉండండి. ఇవ్వండి, సందులోకి వచ్చి చెప్పులు స్టాండ్లో ఉన్న చెప్పులన్నీ తీసుకొచ్చి సందులో వేసేస్తుంది, ఇంట్లో పడేస్తుంది. అదిగోండి వెళ్తుంది చూడండి. అసలు డోర్ ఓపెన్ చేయడానికి ఉండలేదు. డోర్ ఓపెన్ చేస్తే చాలు పరిగెత్తి వెళ్ళిపోతుంది. అసలు పట్టుకోలేకపోతున్నాము. శాన్వి లోపలికి వస్తున్నా లేదా? అదిగోండి డస్ట్. అసలు ఒక్కడు కూడా గుడ్ హ్యాబిట్స్ అనేది శాన్విలో లేవు. అసలు వాకర్ కొన్నాము, వాకర్ని అయితే అసలు యూజే చేయట్లేదు. అసలు వేస్ట్ అనమాట ఇలాంటి పిల్లలకి కదా. నువ్వు లోపలికి వస్తున్నా లేదా? మళ్ళీ బెడ్రూమ్లో ఘనకార్యం చూడండి ఏం చేసిందో. అసలు చూడండి, ఇక్కడ ఉన్నవన్నీ పీకేస్తుంది. అబ్బా సర్దలేక చచ్చిపోతున్నాను బాబోయ్. వామ్మో, ఎక్కకొచ్చి కూర్చున్నా నువ్వు? లే పైకి లేవాలి. పద లోపలికి రా. వెళ్ళిపోతున్నా అయితే నేను వెళ్ళిపోతున్నా. వస్తావు రావా? నేను వెళ్ళిపోతున్నా. రావా? రాదంట. బాచి దట్టి గర్ల్ అమ్మ. వెళ్ళిపోతున్నా శాన్వి. బాయ్. నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపో, నాకు సంబంధం లేదు అన్నట్టు అందరు పిల్లలు అంతేనా, మా శాన్వి ఇంతేనా అర్థం కావట్లేదు. మ్యాక్సిమం అందరు పిల్లలు అంతే. కాకపోతే మా చెర్రీ ఏంటంటే చిన్నప్పుడు అస్సలు అల్లరే చేసేవాడు కాదండి, ఎంత గుడ్గా ఉండేవాడో. చెర్రీ మాస్టర్ అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా ఇంట్లో పని ఏమీ అవ్వలేదు. సరే ఒక వ్లాగ్ షూట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. ఇంతలోకి శాన్వి అల్లరి మొదలైంది, వెళ్ళిపోయింది. ఇక్కడ నేను వీడియో షూట్ చేసుకుంటున్నాను, వెళ్ళిపోయింది. ఇల్లంతా ఎంత సర్దినా సరే ఇక్కడ వస్తువులు అక్కడ ఉండట్లేదు, అన్నీ పీకేసేస్తుంది. ఇంక నేను కూడా సర్దటం మానేస్తున్నాను అనమాట. పోళ్ళ ఇల్లు ఎలా ఉన్నా పర్లేదని చెప్పి. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిందో చూపిస్తాను చూడండి. పక్క నేను వీడియో చేస్తున్నాను, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిందో చూపిస్తాను. సైలెంట్గా వచ్చేస్తుంది. ఇంకా నేను లోపలికి వెళ్ళిపోయానుగా, ఇంకొచ్చేస్తుంది. లే కింద బండి అని ఏరుకుని తింటుంది. అసలు అసలు వచ్చి మా బాబు, నీకు పెడుతున్నాను కదా టిఫిన్, నేను పెడితే తినువు. కింద ఏమన్నా దొరికితే ఏరుకుని తింటావు కదా. ఇక అసలు దెబ్బలు పడైపోవాలి, అసలు భయం ఉండలేదు. నీ గురించి వాళ్ళందరికీ చెప్తున్నాను శాన్వి, నువ్వు చాలా గుడ్ గర్ల్ అని చెప్పి అసలు అల్లరి చేయవని అందరికీ చెప్తున్నాను తెలుసా. గుడ్ గర్ల్ అమ్మా నువ్వు శాన్వి. నువ్వు గుడ్ గర్లా బ్యాడ్ గర్లా చెప్తున్నా. వాళ్ళందరికీ హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి చెప్పమ్మా శాన్వి.
ఫస్ట్ అయితే నేను ఇంట్లో పని చేసే ముందు ఫస్ట్ శాన్వికి టిఫిన్ పెట్టేసి పాలు పట్టించేసి స్నానం చేయించేసి పడుకోబెడతాను. 2 అవర్స్ పడుకుంటుంది. ఆ 2 అవర్స్లో నేను ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఇట్లా ఒకవేళ ఇట్లా ఉన్నప్పుడు పని చేసుకోవాలంటే ఎవ్వరికి కుదరదు. ఎందుకంటే అసలు పని చేసుకోనివ్వరు అనమాట. వాళ్ళు అటు ఇటు వెళ్ళిపోతారు, ఏ పడితే నోట్లో పెట్టుకుంటారు. అందుకే నేనైతే ఫస్ట్ పాప పని చూసి పడుకోబెట్టిన తర్వాత ప్రశాంతంగా అప్పుడు ఇంట్లో పని చేసుకుంటాను అనమాట. వీడియో అయితే ఇంకా కంటిన్యూ చేస్తాను. చెర్రీ వచ్చిన తర్వాత కూడా వీడియో కంటిన్యూ చేస్తాను. మాస్టర్ చెర్రీ వచ్చిన తర్వాత కూడా వీడియోని చూస్తూనే ఉండండి. ఇంకా పొద్దున్నే లేవగానే వాషింగ్ మిషన్ వేసేసాను. సందులోకి వచ్చి బట్టలు ఆరేస్తుంటే సందులోకి వచ్చి నా వెనకాలే తిరుగుతుంది. మిషన్ వేసిన తర్వాత ఏం చేస్తానంటే డైలీ తుడుచుకుంటాను. వీడియో ఉందని తుడవట్లేదు, డైలీ తుడుస్తాను, లేకపోతే ఆ రబ్బర్ కింద పాకుడు పట్టేస్తుందంట. అందుకే డైలీ ఇలా క్లీన్ చేసుకుంటాను. శాన్వికి వేడి నీళ్ళు పెట్టేశాను స్నానం చేయించడానికి. ఆ వేడి నీళ్ళు కాగేలోపు ఏంటంటే శాన్వికి రెడీ చేయడానికి అన్నీ ఒక చోట పెట్టుకుంటాను అనమాట, అన్నీ తీసుకొచ్చుకుని. ఇంకా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాను. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కూడా నేను రీల్స్ అప్లోడ్ చేస్తాను. ఎవరైనా ఫాలో అవ్వాలి అనుకుంటేనే, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉన్న వాళ్ళు డీటెయిల్స్ ఏమీ అవసరం లేదు, డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళిపోయి సెర్చ్లో సుమా జగదీష్ రేపల్లె అని టైప్ చేస్తే నా అకౌంట్ వచ్చేస్తుంది. ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రమే ఫాలో అవ్వండి. దీంట్లో బలవంతం ఏమీ లేదనమాట. మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అయిపోండి. సో ఇక్కడ శాండ్విచ్ అయితే కొబ్బరి నూనె బాగా సమ్మర్ కాబట్టి కొంచెం చిరాకేస్తుంది. శాండ్విచ్ ఇంకా పుట్టేంటికి దించలేదు కాబట్టి చిరాకేస్తుంది, ఏడ్ చేస్తుంది అనమాట. సో చిరాకని కాకపోయినా డైలీ కొబ్బరి నూనె రాస్తే చక్కగా హెయిర్ అనేది మంచిగా ఉంటుందన్నమాట. ఇవి కూడా స్నానం చేయించే ముందే చేస్తాను. డైలీ చక్కగా కొబ్బరి నూనె రాసి పిలకలు పెట్టేస్తాను, రబ్బర్ బ్యాండ్ చిరాకు లేకోకుండా. పిల్లలకి జుట్టు పిలకలు పెట్టుకోకుండా అలాగే వదిలేస్తే జుట్టు ఏంటంటే చిట్లిపోయి ఎర్రగా అయిపోయి ఊడిపోతూ ఉంటాయి. చక్కగా ఇలా కొబ్బరి నూనె డైలీ రాసి పిలకలు పెట్టచ్చు. నాకైతే తెలుసా, మీకు చెప్పాలంటే నాకు జడలేయటం జల్లు వేసుకోవడం రాదనమాట. ఏదో నాకంటే మేనేజ్ చేసుకుంటాను కానీ రాదు. తర్వాత పెద్దయినా మా శాండ్విచ్ ఎలా వేయాలో నాకు అర్థం కావట్లేదు, అప్పుడు నేర్చుకుంటాను. అసలు ఈ పిల్లకైతే అస్సలు వేయలేము, వచ్చిన వాళ్ళు కూడా వేయలేరు అనమాట. అసలు కుదురుగా కూర్చోదు. ఒక పిల్లక పెట్టడానికే నేను ఎన్ని తిప్పలు పడతాను అనుకుంటున్నారు, మీకేం తెలుసు బాబోయ్. లేదు లేదు, ఇది ఇట్లా ఉంటుంది పరిస్థితి అనమాట. చూడు వాళ్ళందరూ చూస్తున్నారు నిన్ను, అలా చేయొచ్చా. ఫైనల్గా శాన్వికి కృష్ణుడి పిల్లక అయితే పెట్టేశారనమాట. కృష్ణుడి పిల్లక మా చెర్రీ కొబ్బరి చెట్టు అంటాడు, పెట్టేశాను. ఇంక ఇప్పుడు స్నానం చేయించి శాన్విని పడుకోబెట్టేసి వంట చేయాలి. శాన్వి పాప పడుకుంది, పని అంతా అయిపోయింది. ఇప్పుడైతే వంట చేస్తున్నాను అనమాట. కూర వండుతున్నాను, వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాను, బీరకాయ వండుతున్నాను అనమాట. నేను మా చెర్రీ శాన్వి మొన్నే కదా చికెన్ పాక్స్ తగ్గిపోయింది, కొన్ని రోజులు పచ్చిం చేయాలి కదా, అందుకోసం అన్నీ పచ్చిం కూరలు వండుతున్నాం. బీరకాయ, దొండకాయ, బెండకాయ. ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. వర్క్ అంతా కంప్లీట్ అయిపోయేటప్పటికి 11-12 అవుతుందన్నమాట. ఇంకా 1 అవర్ అయితే చెర్రీ అండ్ మాస్టర్ వచ్చేస్తారు. ఇంకా తర్వాత ఏంటంటే ఖాళీగా ఉండి ఫోన్ చూసుకోను, టీవీలో సీరియల్స్ పెట్టుకుని ఏం చేస్తానంటే మాస్టర్ కొంచెం వర్క్ ఇస్తారు ల్యాప్టాప్లో, ఆ వర్క్ కంప్లీట్ చేస్తానన్నమాట. మాస్టర్ వచ్చేటప్పటికి కంప్లీట్ చేయాలి, ఎందుకంటే తర్వాత మళ్ళీ మాస్టర్ తీసుకుంటారు ల్యాప్టాప్. సో అందుకోసం మాస్టర్ వచ్చేటప్పటికి వర్క్ కంప్లీట్ చేయాలి. ఈ వర్క్ ఏంటి అని అనుకోవచ్చు, తెలిసిందే కదా మీకు, ఆన్లైన్ ఎగ్జామ్స్ అన్నీ మాస్టర్ పెడుతున్నారు, ఆ వర్క్ అనమాట. ఆ వర్క్ నేను కూడా చేస్తాను కొంచెము, మొత్తం నేనేం చేయను, మాస్టర్ కొంచెం వర్క్ ఇస్తారు, ఆ వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటాను అనమాట. తర్వాత చెర్రీ వస్తాడు కాబట్టి, చెర్రీకి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ చెర్రీని కూడా చదివించుకోవాలి. ఇప్పుడైతే టైం అయిపోతుంది, ఫస్ట్ ఇంకా వీడియో స్టాప్ చేసి వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటాను.
ఇంకా ల్యాప్టాప్లో కూడా ఛార్జింగ్ లేదు. ఛార్జింగ్ పెట్టి నేను వర్క్ చేసుకుంటాను. వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే తర్వాత చెర్రీ వస్తాడు. చెర్రీకి ఎగ్జామ్స్ ఉన్నాయి. మళ్ళీ నేను వీడియో షూట్ చేస్తుంటే వాడు డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చెప్పి నేను ఇంకా వీడియో అయితే ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. చెర్రీని చదివించుకోవాలి. ఇంకా కొంచెం వర్క్ ఉంది కాబట్టి వీడియో క్లోజ్ చేస్తున్నాను. ఇంకేం చేస్తున్నానంటే టీవీలో సీరియల్స్ పెట్టుకుంటున్నాను. అదే గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.